కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు రాబోయే కాలంలో అమలు పరచాలి అని అంటే మరో 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు పక్కా. మన తెలంగాణ ప్రజల జోబులకు బొక్క పక్కా. ఇది నేననే మాటలు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అంటున్నారు. ఒక్కసారి విందాం. ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి నించొని మా జీతభత్యాలకు, మా రోజువారీ ఖర్చులకు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఇది వాస్తవాలు అధ్యక్ష. ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఈ రోజు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఇది వాస్తవం. జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు. సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు విన్నారు కదా. అంటే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫైనాన్షియల్ కండిషన్ బ్రోకెన్ బకెట్ లాగా ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీకు మన ఫైనాన్షియల్ కండిషన్, దాని రెవెన్యూ గురించి తెలియకుండానే ఈ ఫేక్ ప్రామిసెస్, బ్రోకెన్ బకెట్ ప్రామిసెస్ ప్రజలకు చెప్పారా? కేవలం అంటే ఓట్ల కోసం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కలిసి రెవెన్యూకి మించి అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా చేయడానికి ఫేక్ ప్రామిసెస్ చేసి ప్రజలను మోసం చేశారు. బ్రోకెన్ బకెట్ ప్రామిసెస్ అంటే మన రాష్ట్రము ఇలా ఉంది ప్రస్తుతానికి. ఖజానా అంటే బకెట్ కి ఒక హోల్ ఉంది. ఎన్ని నీళ్లు నింపినా సరే రోజుకి ఆ నీళ్లు పోతూనే ఉంటాయి. అంటే అసలు బకెట్ లో నీళ్లు నిలువనే ఉంటాయి. ఇది ప్రజెంట్ కండిషన్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్. కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేరుతాయి. అవి ఎప్పుడు అనంటే ఈదర్ ఉన్న ఈ హోల్ ని మనం మూసేయడం అన్నా, లేదంటే ఇక్కడ ఆ హోల్ అలాగే ఉన్నా కూడా వాటర్ ప్రెషర్, వాటర్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంటే, అంటే మన ఎక్స్పెన్సెస్ కంటే రెవెన్యూ అంత ఎక్కువగా ఒక 10-15 టైమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు అన్ని ఖర్చులకి సరిపోతాయి. అంతేకాని కేవలం ఏమీ లేకుండా, రెవెన్యూ లేకుండానే ఫేక్ ప్రామిసెస్ చేసి ఓట్ల కోసం అని చెప్పి మాయ మాటలు చెప్తే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటది. గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా కేవలం శాంపుల్ గానే మిగిలిపోతాయని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా డబుల్ బెడ్రూమ్, గిరిజన బంధు, దళిత బంధు కేవలం శాంపుల్ ఒకరిద్దరికి ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా శాంపుల్ గానే మిగిలిపోతాయి. ఇది నేనన్న మాటలు కాదు, మన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు అన్నారు. ఆల్రెడీ రాష్ట్రం మొత్తం అప్పులలో ఉండిపోయింది. ఆ అప్పులు తీర్చాలి అని అంటే వాటికి వడ్డీలు, చక్రవడ్డీలు, మళ్ళా అప్పులు కట్టాలి అంటే మళ్ళా కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. కంప్లీట్ ఫైనాన్షియల్ కండిషన్ తెలంగాణ ఈజ్ ఇన్ డెప్ట్ ట్రాప్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి ప్రజలారా గ్రహించండి. రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లలో ఇప్పటికైనా ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోండి.